గోల్డ్ రేటు తగ్గుదల ముఖం పట్టింది కదా! అవును. సో, దీనికి రీజన్ మొన్న ఈ మధ్య నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలేనా? అంటే గోల్డ్ కొనకండి అనేసి. ఒక రీజన్ అయితే అయ్యుండొచ్చు. కమోడిటీస్ అన్నీ వరల్డ్ వైడ్‌గా ట్రేడ్ అవుతా ఉంటాయండి. ఒక కంట్రీ, సింగిల్ కంట్రీ వరల్డ్ మొత్తం డిసైడ్ చేయలేదు. కాపోతే ఇండియా వాళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ గోల్డ్‌కి. హుహు. మనం సంవత్సరానికి 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. హుహు. మనం స్విట్జర్లాండ్ నుంచి అండ్ గల్ఫ్ ఏరియాస్ నుంచి, సౌత్ ఆఫ్రికా హ్మ్. నుంచి ఆల్మోస్ట్ మనం 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. హ్మ్. న్యాచురల్‌గా వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ గోల్డ్. హ్మ్. కొనొద్దు అని ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతాయి. హుహు. అండ్ మోర్ ఎవర్ రీసెంట్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనం మంత్లీ రఫ్‌గా అరౌండ్ $70 నుంచి 70 కేజెస్ నుంచి 100 కేజెస్ వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం పర్ మంత్. ఓహ్! అలాంటిది ఈ మంత్ 90% డ్రాప్ అయింది. అంటే 90%. మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ అంతా రెస్పాండ్ అయింది. అవును. అంటే అందరూ సో, ఆ తగ్గించారనమాట. ప్రభావం ఉంది. ఆయన మాటల ప్రభావం అయితే మార్కెట్ మీద ఉంది. డెఫినెట్‌గా ఇండియాలో ఉంది. ఎందుకంటే మరి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది కదా! కరెక్ట్. ఇంపోర్ట్స్ డ్రాప్ అయినాయి కదా! అవును. కాబట్టి మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ రెస్పాండ్ అవుతుంది అనుకోవచ్చు. ఆ! బట్ గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవటం మాత్రం మోడీ గారని కాదు, వరల్డ్ వైడ్‌గా డ్రాప్ అయింది. కాబట్టి హుహు. మన దగ్గర కూడా డ్రాప్ అయింది. అయితే సార్ డాలర్ విలువ బలపడితే బంగారం తగ్గుదల వస్తుంది డెఫినెట్‌గా. అంటారు అవును. కదా! ఇది అవును. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తారా? డెఫినెట్‌గా. బేసికల్‌గా మనం ఏదన్నా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అవతలోళ్ళకి నచ్చిన కరెన్సీ పే చేయాలి. హుహు. ఇండియన్ కరెన్సీ రూపీ గదా! మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి గల్ఫ్ కంట్రీస్ నుంచి, వాళ్ళు వాళ్ళ లోకల్ కరెన్సీ కూడా తీసుకోరనమాట. హుహు. వాళ్ళకి మనకి మధ్యస్థంలో డాలర్ ఉంటుంది. ఓకే. డాలర్ అంటే ఇక్కడ అమెరికన్ కరెన్సీ అని కాదు, రిజర్వ్ హ్మ్. కరెన్సీ అని అర్థం అనమాట. హ్మ్. కాబట్టి ఏందంటే ఇద్దరు ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఒకళ్ళొకళ్ళు వస్తువులు మార్చుకున్నప్పుడు డాలర్‌లోనే పే చేసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు ఆ డాలర్ కాస్ట్ పెరుగుతుందనుకోండి, ఆటోమేటిక్‌గా మన ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోద్దనమాట ఆటోమేటిక్‌గా. ఓకే. అంటే కాబట్టి డాలర్ పెరిగిన ప్రతిసారి కూడా దాని ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న ఐటెమ్స్ అన్నిటి మీద ఉంటుంది. రైట్. ఈవెన్ ఓకే. మోడీ గారు కూడా ఎందుకు గోల్డ్ ఇంపోర్ట్స్ వద్దన్నారంటే, గోల్డ్ అంటే ఇష్టం లేక కాదు. ఇంపోర్ట్ అయితే మన దగ్గర నుంచి డాలర్స్ బయటకి ఎక్కువ పోతాయి కాబట్టి. ఓకే. ప్రస్తుతం మన దగ్గర డాలర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మీరు గోల్డ్ కొంటాన్ని పోస్ట్‌పోన్ చేసుకోండి. నెసెసరీ వస్తువులు తప్ప మిగతా వాటిని ఏటినైనా సరే హ్మ్. ఇంపోర్ట్ చేసుకోమాకండి అన్నారనమాట. అందుకే ఓకే. ఈవెన్ గోల్డ్ షాపులందరూ కూడా లేదు, ఓల్డ్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ చేసుకోండి, మేము ఉల్టా మీకు హుహు. రూ. 100 ఇస్తాము. అవునవును. ఇట్లా ఇస్తాము అనౌన్స్‌మెంట్ అనేసి చేస్తా ఆఫర్స్ ఉన్నారు. పెడుతున్నారు. ఎందుకంటే రీసైక్లింగ్ గోల్డ్ వచ్చి యాక్టివిటీ పెరిగిద్ది కదా అని. హ్మ్. ఇంపోర్ట్స్ అయితే క్లియర్‌గా తగ్గిపోయిందండి. ఈ లాస్ట్ మంత్ డేటా మనం చూస్తున్నాం కదా! ఓకే. 90% డ్రాప్ అయింది గోల్డ్ ఇంపోర్ట్స్ ఇండియాలో రైట్. లాస్ట్ 1 మంత్‌లోనే. ఓకే. అయితే సార్ గత కొంతకాలంగా గోల్డ్ మీద ఎవరైతే పెట్టుబడి పెట్టుంటారో ఆ పెట్టుబడిదారులు స్టాక్స్ వైపు మళ్ళుతున్నారు. ఆ! దీనికి పరిస్థితి ఎందుకు అంటారు? డెఫినెట్‌గా అండి. వాళ్ళు మొత్తం మీద చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ రీజనబుల్ వాల్యుయేషన్‌తో ఉంది ఇప్పుడు. అండ్ నిఫ్టీ అట్ ద రేట్ ఆఫ్ 19 పీఈ మధ్య దొరుకుతుంది. హ్మ్. గత 4, 5 ఇయర్స్‌లో యావరేజ్ పీ అనుకోవచ్చు అది. కాబట్టి ఓకే. కంఫర్ట్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి, హ్మ్. అండ్ గోల్డ్‌లో ఉన్నా పర్వాలేదు, గోల్డ్ నుంచి ఈక్విటీ షిఫ్ట్ అవుతున్నా పర్వాలేదు. మొత్తం మీద ఒక అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేసే బదులు మల్టిపుల్ అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేయటం ద్వారా మనకు ఆటోమేటిక్‌గా రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ బ్యాలెన్స్‌గా ఉంటుందనమాట. ఓకే. దట్స్ గుడ్. ఓకే. కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే మల్టిపుల్ అసెట్ క్లాస్‌ని చూజ్ చేసుకోండి. లేదా గోల్డ్ అయినా సరే ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే కొనుక్కోండి. హుహు. ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే అమ్మండి. తద్వారా మనం వాలటిలిటీని డీల్ చేయొచ్చనమాట. కరెక్ట్. అయితే సార్ అంటే ప్రజల్లో ఒక రూమర్ ఏముందంటే రాను రాను గోల్డ్ ఇప్పుడు 10 గ్రాములు 50,000కే వచ్చేస్తుంది అనేసి అంటున్నారు. మరి అంత కరెక్టేనా? దారుణంగా పడే అంత ఏం లేదండి. ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో 24 క్యారెట్స్ గోల్డ్ రఫ్‌గా అరౌండ్ 1,50,000 ఉంది ఇప్పుడు. అది అంత దారుణంగా పడాల్సిన అవసరం లేదు. హుహు. యాక్చువల్‌గా ఏందంటే గోల్డ్, సిల్వర్ ఈ హ్మ్. మెటల్స్ ఏయైనా సరే హ్మ్. టూ మచ్ మైనింగ్ యాక్టివిటీ ద్వారా ఇవి తీస్తారు భూమిలోంచి. అవును. అవి రాను రాను కాస్ట్ పెరుగుతుంది. లేబర్ కాస్ట్ పెరుగుతుంది, టెక్నాలజీ కాస్ట్ పెరుగుతుంది. హ్మ్. అవైలబిలిటీ బాగా తగ్గిపోయింది. ఆ! అంటే వచ్చే కొద్దీ గోల్డ్ అవైలబిలిటీ ఇంకా తగ్గిద్ది. ఓకే. తగ్గటం ద్వారా వీటి డిమాండ్ పెరగడమే తప్ప తగ్గటాలు ఏముండదు. హుహు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే ఈ మోడర్న్ ఎకనామిక్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత వీటిని ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లాంచ్ చేశారు. ఓకే. ఈటీఎఫ్స్ అని లాంచ్ చేశారు. అంటే ఒరిజినల్ అసెట్ కన్నా కూడా ఈ పేపర్ అసెట్స్ ఎక్కువైపోయినాయి. రైట్. ఓకే. దాంతోటి ఏంటంటే వాళ్ళు గోల్డ్ ఫిజికల్‌గా కొన్నాం అనుకోని చెప్పేసేసి పేపర్ అసెట్ల మీద బెట్ కాస్తున్నారు. సో, దీంట్లో స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది ఇంగా. హుహు. దానివల్ల రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయనే గానీ, అదర్‌వైజ్ గోల్డ్, సిల్వర్ ఇలాంటివి ఏమైనా సరే అండ్ స్కేర్సిటీ మెటల్స్ అండి అవన్నీ కూడా. హుహు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఈ రియల్ అసెట్స్ కాబట్టి. రైట్. కాబట్టి టెంపరరీగా ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అండ్ రెండోది ఇదే కాదు, ఏ అసెట్ అయినా సరే
టూ మచ్గా ఫాస్ట్గా మూవ్ అయింది అనుకోండి, ఎంతకంత కరెక్షన్ గురవక తప్పదనమాట. ఆ సూత్రం రియల్ ఎస్టేట్కి వర్కౌట్ అవుతుంది, స్టాక్స్కి వర్కౌట్ అవుతుంది, అండ్ మెటల్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్. గోల్డ్ సిల్వర్లో ఏం జరిగిందంటే 2025లో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరిగినాయి అనమాట. ఆ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కాంపన్సేషన్ కింద అది కరెక్షన్ గురవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ స్టిల్ గోల్డ్ 1 year బ్యాక్ కొన్న వాళ్ళకి 25% ప్రాఫిట్లో ఉన్నారు. 1 year బ్యాక్ కొన్నవాళ్ళు. 6 months బ్యాక్ కొన్న వాళ్ళకి మాత్రం 0 రిటర్న్స్ వచ్చింది. అంటే ఆల్ టైమ్ హైలో కొన్న వాళ్ళకి మాత్రం 25% లాస్లో ఉన్నారు ఇప్పుడు ఆ 1 year హై దగ్గర నుంచి. అందుకని గోల్డ్ ఎంత డ్రాప్ అయితే అంతగా మనం కలెక్ట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఈవెన్ సిటీ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళ కమోడిటీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్ టు సెప్టెంబర్ వరకు గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయ్యి అండ్ బిలో $4,000 ఫర్ హౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ మాత్రం స్టిల్ $6,000 చెప్తున్నారు టార్గెట్. 6,000 అంటే లాంగ్ టర్మ్ లో హ్యూజ్ డిమాండ్ ఉంది, షార్ట్ టర్మ్ లో సప్లై ఉందన్నమాట. కాబట్టి టెంపరీగా మేబీ సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా మార్కెట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే నేను అనుకోవటం ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం పెద్దగా రిటర్న్స్ ఉండకపోవచ్చు. బట్ అగైన్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం స్టిల్ బుల్లిష్. అయితే ఈ గోల్డ్ తగ్గుదల, ఆ ధరల తగ్గుదల ఏదైతే ఉందో ఇది జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా ఇట్లా తగ్గుతుందా? అంటే యుద్ధాల వల్లే ఇలా తగ్గుతుందంటారా? మెజారిటీ టైం ఏంటంటే ఏదో ఒక స్టిమ్యులేషన్ కావాలి, మనం దానికి క్యాటలిస్ట్ అంటనమాట. ఏదో ఒక క్యాటలిస్ట్ అనేది దాని డిమాండ్ సడన్ గా స్టిమ్యులేట్ చేస్తారనమాట. ఇప్పుడు యుద్ధాలు వచ్చింది అనుకోండి, అన్సర్టనిటీ వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటది. అందుకని రియల్ వర్త్ ఎక్కడ ఉంటుంది అంటే గోల్డ్ సిల్వర్ ఇలాంటి వాటిలో ఉంటుంది అనమాట. ఆ టైంలో ఎక్కువ మంది కొంటా ఉంటారు. ఇప్పుడు ఏముంది, యుద్ధాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల లేదా డాలర్ డిమాండ్ వస్తుంది, సప్లై అండ్ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి. అందుకని ఎవరికి వాళ్ళే లేదు, ఈ డాలర్ లో ఉంటున్నా తప్ప గోల్డ్ గా కన్వర్ట్ చేయట్లేదు అనమాట. అందుకని టెంపరీగా గోల్డ్ అనేది వెనకబడే ఛాన్స్ ఎక్కువ ఉంది టెంపరీగా. బట్ లాంగ్ టర్మ్ లో డిమాండ్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అది గోల్డ్ తగ్గుదల ఉంది కదా, సో వినియోగదారులు అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనొచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే డిస్కౌంట్ రేట్లు బెటర్ కదా. 6 months బ్యాక్ తో పోల్చుకుంటే ఇప్పుడు 25% వరకు డిస్కౌంట్ లో దొరుకుతుంది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే కదా. అండ్ రేపు ఏం జరిగింది అనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లాస్ట్ 6 months తో పోల్చుకుంటే కొంత డిస్కౌంట్ లో ఉంది. కాబట్టి మనం డిస్కౌంట్ వచ్చినప్పుడల్లా కొనుక్కోవచ్చు, లేదు అంటే ఎవ్రీ మంత్ లాగా పెట్టుకుంటూ పోవచ్చు. ఎలాగైనా సరే లాంగ్ టర్మ్ లో మాత్రం పాజిటివ్నే ఉంటుంది కాబట్టి మళ్ళీ పెరిగినప్పుడే అమ్మేసుకోవచ్చు. అయితే కొంతమంది గోల్డ్ కొంటే నష్టం ఉండదు, అది ఎప్పటికీ నష్టం లేనిది అంటారు కదా. దాని ఇప్పుడు కొంచెం దిగొచ్చింది కదా, దాని అర్థం లాంగ్ టర్మ్ లో నష్టపోవని, షార్ట్ టర్మ్ లో కాదు, లాంగ్ టర్మ్ లో నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఒక వ్యక్తికి డిగ్రీ అయిపోయింది అనుకోండి, డిగ్రీ అయిపోయిన వ్యక్తికి అన్ఎంప్లాయ్గా ఎంతకాలం ఉంటాడంటే మేబీ 1 year, 2 years, 3 years, 4 years ఉంటారు. మీరు 10 years టైం ఇచ్చారనుకోండి, అందరూ ఏదో ఉద్యోగం చేస్తూనే ఉంటారు కదా. బట్ దాని అర్థం చదువుకున్న వాళ్ళందరూ జాబ్లు వస్తాయి కాదు కదా, కొంచెం లేట్ గా అయినా వస్తేనే అర్థం. గోల్డ్ కూడా అంతే, లాంగ్ టర్మ్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ లో మనం చెప్పలేము. అవి అంటే కొంచెం తగ్గుదల పెరుగుదల ఉంటది కానీ లాస్ అయ్యే ఛాన్స్. అందుకని మీరు చెప్పేది ఏంటంటే మేబీ 5 years యాంగిల్ లో చూసామనుకోండి, మనకి ఎప్పుడు డిమాండే ఉంటుంది 5 years పాయింట్ ఆఫ్ లో చూసుకుంటాం. అయితే గతంలో ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, అప్పుడు కొన్న వాళ్ళు ఈ రేట్ కి అమ్మేయాలంటారా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో? ఎందుకు అమ్మేసుకోవటం, ఫిజికల్ గోల్డ్ ఎందుకు అమ్మేసుకోవటం? అమ్మిన కాడ నుంచి జిఎస్టీలు పే చేయాలి, ప్లస్ తరుగుదల పే చేయాలి, మళ్ళీ కొత్త ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఇవన్నీ ఎందుకు? మీరు ఎప్పుడైనా గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి అనుకున్నప్పుడు మీరు అసలు ఫిజికల్ గోల్డ్ పెట్టకూడదు, ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో స్టోరేజ్ ఛాలెంజింగ్, దాని సేఫ్టీ ఉంచడం అనేది చాలా పెద్ద ఇష్యూ. లాకర్స్ కావాలి. వీటన్నిటి బదులు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఈటీఎఫ్స్ ఈ రూట్లో పెట్టడం బెటర్. ఎందుకంటే డిజిటల్ గా ఎలక్ట్రానిక్స్ గా ఉంటాయి కాబట్టి అవి అమ్మటం ఈజీ, కొనటం ఈజీ, మెయింటైన్ చేయడం చాలా ఈజీ యాజ్ ఎ ఇన్వెస్టర్ గా. ఇంక లేదే ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు తప్పదు కాబట్టి అప్పుడు మనం ఫిజికల్ గా కొనుక్కోవచ్చు.